కోర్స్ నేను థ్యాంక్స్ చెప్పాను కూడా తర్వాత. ఆఫ్ కోర్స్ అదే మ్మ్. కామన్ కానీ ముందు అతను అనడం అంటే గొప్ప విషయం కదా. అట్లా మ్మ్. బ్రహ్మాజీ కూడా యాక్సెప్ట్ చేసి సరే రఘుబాబు చేస్తాడులే అని చెప్పాను. అలా నాకు 46 మంది చూసిన తర్వాత 47వ వాడిని నేనంట. అదే మీ క్యారెక్టర్ మీద మీ పేరు రాసి ఉంది ఆ క్యారెక్టర్ మీద. ఆ విధంగా వంశీ గారు మరి చాలా చేస్తే పెద్ద దాన్ని ఇక అద్భుతమైన క్యారెక్టర్స్ ఇచ్చి ఎవరు వి వినాయక్ గారు, ఆది, చెన్నకేశ్వరరెడ్డి, ఏంటి లేబర్ అన్నా వదిలే అనేది క్యారెక్టర్. నువ్వు రెడ్డి నేను రెడ్డి, లేబర్ అన్నా వదిలేని క్యారెక్టర్. అవును ఎంత బేలిందంటే ఆ రోజుల్లో 72 days నా ఒక్క యాడే ప్రజెంట్ చేశారు టీవీలో. అప్పుడు ఇన్ని ఛానల్స్ కూడా లేవు. లేవు కదా, ఒకటి ఒకటే ఉంది. అంత అంత అద్భుతమైన ఇది వచ్చింది అది. దాని తర్వాత బన్నీ. ఇంకా బన్నీ నాకు అల్టిమేట్ నా లైఫ్కి, బన్నీ అల్టిమేట్ సినిమా లైఫ్కి. అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది నన్ను, అంటే పర్మనెంట్ చేసేసింది సినిమా ఫీల్డ్లో. ఫిక్స్ చేసింది అంటే ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసింది. అవును అది వి వినాయక్ గారి అదుర్సు. అట్లాంటి సినిమాలు గొప్ప 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 సినిమాలు వినాయక్ గారు నాకు క్యారెక్టర్స్ ఇచ్చి పోషించారు. తర్వాత ఇక రీసెంట్ టైమ్స్లో ఆ రోజుల్లో ఈవి సత్యనారాయణ గారు కావచ్చు, రేలంగ సార్ గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, పూరి జగన్నాథ్ గారు కావచ్చు, మంచి మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించింది. ఆ తర్వాత కృషి గారు, మన రవికుమార్ చౌదరి గారు, రవికుమార్ చౌదరి యజ్ఞం అవును అన్ని సినిమాలు చేశారు. తర్వాత రీసెంట్ టైమ్స్లో నాకు మంచి క్యారెక్టర్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అవును ఎక్సలెంట్ క్యారెక్టర్స్ ఇచ్చి అథారిటీ దగ్గర నుంచి కానీ Yes. ఏదైనా కానివ్వండి చాలా సినిమాలు అథారిటీ దాడి మనం చేసిన ఇటీవల అన్ని గుంటూరు గారం కానివ్వండి, దాని ముందు సినిమాలు, అన్ని సినిమాలు మంచి అవును. క్యారెక్టర్స్ ఇచ్చి ఆయన చాలా మీకన్నా మార్క్ ఉంటుంది ఆ క్యారెక్టర్ కి. అవును ఒక మార్కు ఒక ఆర్కు ఉంటాయి అవును రఘుబాబు క్యారెక్టర్ సినిమా అంటే. అట్లా నా అదృష్టం ఏంటంటే ప్రజెంట్ డైరెక్టర్స్, ఈవెన్ రన్నింగ్ డైరెక్టర్స్ కూడాను అందరూ ఎవరు వదిలిపెట్టకుండా ఏదో క్యారెక్టర్ ప్రతి సినిమాలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. దేవుడి దయ వల్ల, ప్రేక్షక దేవుడి దయ వల్ల, డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ దయ వల్ల బాగానే బిజీగానే ఉన్నాను. అంటే కాదండి, ఇప్పుడు మీరు ఒక ఫ్లోలో ఒక స్ట్రీమ్ లో వెళ్ళిపోతున్నారు వచ్చిన క్యారెక్టర్లు చేసుకుంటూ. మీకంటూ అంటే ఆర్ యు హ్యాపీ విత్ ది క్యారెక్టర్స్? ఇంకా అసలు నాకు కావలసిన క్యారెక్టర్ అది ఆర్టిస్ట్కి ఎప్పుడు ఉంటుంది సార్. ఆఫ్ కోర్స్ అది మీరు ఎన్ని క్యారెక్టర్లు చేసినా సరే ఇంకా అది చేస్తే బాగుండేది, అది ఏదో చేస్తే బాగుండేది అది ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. అది అవును అదే. కానీ ఏంటంటే తృప్తి అనేది ఉండాలి. అవును అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే నాలో నాకని కాదు, జనాలు చెప్తుంటే నేను వినేది, అభిమానులు చెప్తే నేను వినేది, చూసిన వాళ్ళు చెప్తే, మా ఇంట్లో వాళ్ళు చెప్తే కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక ఇమేజ్ ఉంటుంది. అవును వీడు విలను, వీడు కమెడియను, వీడు క్యారెక్టర్ ఆర్టిస్టు, వీడు హీరో అని ఉంటుంది. అవును నాకు ఆ ఇమేజ్ లేదు ఎస్ దేవుడి దయ వల్ల. ఎస్ ఎందుకంటే అండి నేను కామెడీ విలన్ యాక్సెప్ట్ చేశారు, విలన్గా చేస్తే, ప్యూర్ విలన్గా చేస్తే, అంటే కర్కోటక విలన్ ఉంటారు చూడండి, అవును అతను ఆ విలన్ క్యారెక్టర్గా యాక్సెప్ట్ చేశారు. ఓన్లీ కామెడీగా చేశారు, యాక్సెప్ట్ చేశారు. విలన్ పెద్ద విలన్ పక్కన కౌంటర్ చేసే అవును అసిస్టెంట్ పంచులు చేసే కామెడీ విలన్ గా యాక్సెప్ట్ చేశారు. ఎస్ పాజిటివ్ క్యారెక్టర్స్ ఏది సుకుమార్ గారు చేసిన జగడం, రామ్ ఫాదర్ గా చేశాను. అవును ఆ ఏజ్ లోనే. మీకు ఎందుకంటే మీరు చేయండి, సుకుమార్ గారు నన్ను యాక్సెప్ట్ చేయించారు క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్. సరే అది కొన్ని కారణం వల్ల అంతగా ఆడలే ఆ సినిమా జనాలు. కానీ అది ఒకరోజు వెంకటేష్ గారి సినిమా చూసి, ఇప్పుడు లంచ్కి వెళ్ళి మేము ఓం నమో వెంకటేశ్వర సినిమా చేస్తున్నాం, నమో వెంకటేశ్వర చేస్తున్నప్పుడు లంచ్కి ఇంటికి వెళ్ళారు. వచ్చిన వెంటనే ఒక 3ంటికి వచ్చి ఆఫ్టర్ లంచ్ రఘుబాబు ఎక్కడ పిలవండి అన్నారు. వెళ్ళాను. బాబు పిలిచారంట అన్న. అంటే మీరు రామ్ ఫాదర్ ఒక సినిమా ఏమైనా చేశారా అన్నారు. చేశానండి, జగడం అండి అని. అయితే అసలు నువ్వు చేస్తున్న క్యారెక్టర్స్కి దానికి సంబంధం లేదు కదా, అసలు బాగా చేసావయ్యా, సుకుమార్ గారు బాగా చేయించారు నీ చేత అన్నారు. అట్లా చెప్తున్నాను, అలాంటి గొప్ప క్యారెక్టర్. అట్లా యజ్ఞం, కృషి గారిది కృష్ణమధ్య జగద్గురు. అట్లా కొన్ని క్యారెక్టర్స్, పాజిటివ్ క్యారెక్టర్స్, ఓ రఘుబాబు చేశాడా అనే లాంటి క్యారెక్టర్స్ జనాలు యాక్సెప్ట్ చేసిన క్యారెక్టర్స్, అభిమానులు, ప్రేక్షక దేవుళ్ళు.
అవన్నీ చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. సో ఒక ఇమేజ్ చట్టంలో నన్ను వేయలేదు కాబట్టే ఇప్పటికి నేను మనగలుగుతున్నానేమో ఇండస్ట్రీలో మనగలగడం ఏంటండి, అని చాలా అనిపిస్తుంది. చిన్న మాట, తక్కువ మాట అది. మీరు మనగలగడం కాదు, మీరు చాలా బిజీగా ఉన్నారు. యూఆర్ ఆల్వేస్ ఇన్ ట్రెండింగ్. ఎప్పుడు రఘుబాబు అంటే ఏదో మన వాళ్ళు సామెత చెప్తారు చూసారా, ఎప్పటికీ వాడని పువ్వులాగా మీరు ఇన్ని 450 సినిమాలు చేసిన తర్వాత ఎట్ ఏ స్టేజ్, చాలా మంది యాక్టర్లు మనం చూసాం ఇండస్ట్రీలో, స్టేజ్కి వచ్చాక స్టేల్ అవుతారు, కొత్త ఆర్టిస్టులు వస్తారు, వాళ్ళని ఇప్పుడు మన వెన్నెల కిషోర్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఒక ఇది మారిపోయింది. మంచి మీ విషయంలో మాత్రం ఏ మార్పు చేర్పు లేదు, రఘుబాబే ఉంటాడు అంతే సినిమాలో. కానీ గొప్ప విషయం సార్, మన కో ఆర్టిస్టులు కూడా చూడండి, ఎవరు ఎవరిని ఇమిటేట్ చేయరు. అవును, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది. అండ్ గొప్ప విషయం ఏంటంటే ఏ ఇండస్ట్రీలో లేనంత కమెడియన్స్ ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో దాదాపు 30-40 మంది ఆర్టిస్టులు, అవును, పై వాళ్ళ దగ్గర నుంచి కింద వాళ్ళ వరకు. అవును, అంత గొప్ప వేరియేషన్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.